పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్. ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ. ఇవాళ 8th డే 8వ రోజు పత్రిజీ ధ్యాన మహాయాగం. దీనికో గట్టిగా క్లాప్స్ అండి. మన ట్రస్ట్ బోర్డ్ వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసిన వారు అన్ని విధాలుగా. ఇక్కడ మనం నేర్చుకున్నది ఒకటే, మిరాక్యులస్ థింకింగ్లో ఉండాలి అని. ఎప్పుడు మిరాక్యులస్ థింకింగ్. ఇవాళ దాని గురించి మాట్లాడదాం. ఆయన మెసేజెస్లో కూడా చెప్పారు ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి అని. 2 రకాల కాన్షియస్నెస్ ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. ఎవరన్నా చెప్తారా? విజయభాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఆయన ఎప్పుడు ఒక కాన్షియస్లో ఉంటారు. ఏ కాన్షియస్నెస్? ఎస్, అబండెన్స్ కాన్షియస్నెస్లో ఉంటారు. 2 types ఆఫ్ కాన్షియస్నెస్. మీరు నన్ను అడిగితే శక్తి స్థల్ తొందరగా అభివృద్ధి కావాలంటాను. ఒకటే ఆలోచన, ఇక నాకు వేరే మీరు మాట్లాడేది కూడా వింటలేను నేను. అంటే అబండెన్స్, ఎలా ఈ స్థలాన్ని అబండెంట్గా చేయాలి, గ్లోబల్గా చేయాలి అనే ఒకే కాన్షియస్నెస్లో ఆయన ఉన్నారు. ఇంకో కాన్షియస్నెస్, ఏం కాన్షియస్నెస్? ల్యాకింగ్, పావర్టీ, స్కేర్సిటీ. పావర్టీ, స్కేర్సిటీ, ల్యాక్ కాన్షియస్నెస్. ఇవి ఒక కాయిన్కి 2 సైడ్స్ అన్నమాట. పావర్టీ ఒక సైడ్, అబండెన్స్ ఒక సైడ్. మనం ఒక క్షణంలో మన ఎయిదర్ పావర్టీలో ఉంటాం, అబండెన్స్లో ఉంటాం. 2 చోట్ల ఒకసారి ఉండలేం మనం. మనం పావర్టీ కాన్షియస్నెస్లో ఉంటే అదే చూస్తాం, ల్యాకే చూస్తాం. అదే అబండెన్స్లో ఉంటే ఎప్పుడు అబండెన్సే చూస్తాం. అది కాన్షియస్నెస్. దిస్ ఇస్ ద లా ఆఫ్ ఎనర్జీ. ఇది ప్రతి ఒక్కరికి మనకి గ్రావిటీ ఎలాగో, అది ప్రెసిడెంట్కైనా, మోదీకైనా, మన భాస్కర్కైనా, ఎవరికైనా ఒకటే లా. సో అలాగే ఈ లా ఆఫ్ కాస్మిక్ లా కూడా అందరికీ ఒకటే. ఎవరన్నా ఫోన్ చేస్తే, అందుకే నో కంప్లైంట్స్ అంటాం. ఎందుకు? మనం ల్యాక్కి వెళ్ళిపోతాం మన మైండ్. రమాదేవి గారు నాకు ఫోన్ చేసి, పరి నువ్వు ఎప్పుడు కాల్ చేయవు అనింది అనుకోండి, ఆవిడ అనదు. ఆవిడ అబండెన్స్లో ఉంటుంది కాబట్టి ఆవిడ అనదు. కానీ పరి నువ్వు అసలు కాల్ చేస్తా అన్నావు కదా, ఇది ల్యాక్. ఇవి చెత్త మాటలు. ఇలాంటి మాటలు మాట్లాడితే మనం ఇమ్మీడియట్గా స్కేర్సిటీ కాన్షియస్నెస్లో వెళ్ళిపోతాం. ఎవరన్నా మన రిలేటివ్స్ని ఫోన్ చేసి అడుగుతాం కదా, అరే మీరు రాలేదేంటండి, ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు మాట్లాడండి, ఈ క్షణంలో ఉండండి. ఇది నంబర్ 1 మిస్టేక్. ఎప్పుడు కంప్లైంట్స్తో స్టార్ట్ చేయొద్దు. మనం కంప్లైంట్స్తో స్టార్ట్ చేస్తే ల్యాక్తో స్టార్ట్ చేస్తాం, పావర్టీ మైండ్తో స్టార్ట్ చేస్తాం. అప్పుడు కాన్షియస్నెస్ అందులోనే ఉంటుంది, మనం దాన్ని అబండెన్స్లో చూడలేం. స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటే వాట్ ఈస్ ఎన్లైటన్మెంట్? ఈజ్ సీయింగ్ ద గుడ్నెస్ ఇన్ ఎవ్రీథింగ్, దట్ ఈవెన్ ద టైనియెస్ట్ గుడ్నెస్. ఇది నేను చెప్పలేదు, ఆయన చెప్పారు, ఆయన రిపీట్ చేస్తున్నా నేను. ఈజ్ సీయింగ్ ద గుడ్నెస్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే అన్నిట్లో మంచి చూడడమే ఎన్లైటన్మెంట్, ఇంకేదో కాదు. అది ఇంత చిన్నదున్నా మ్యాగ్నిఫైయింగ్ క్లాస్ చేసి దాన్ని అప్రిషియేట్ చేయడం, దాని గురించి మాట్లాడడం స్టేజ్ మీద, అది ఎన్లైటన్మెంట్. స్టేజ్ మీదే కాదు, బయట కూడా అది ఎన్లైటన్మెంట్. ఎప్పుడైతే మనం స్పిరిచువల్గా ఉంటామే అప్పుడు ఫ్రెండ్స్, కరెక్ట్గా మన రైట్ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. స్పిరిచువాలిటీ లేకపోతే ఫ్రెండ్షిప్ లేదు అక్కడ ఫ్రెండ్షిప్. మనం ఉందనుకుంటాం కానీ లేదు, అక్కడ ఓన్లీ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్స్ లేవు. సో ఎప్పుడు ఓన్లీ 2 types ఆఫ్ కాన్షియస్నెస్, అబండెన్స్ కాన్షియస్నెస్, పావర్టీ కాన్షియస్నెస్. మనం ఏదన్నా మేనిఫెస్ట్ చేయాలంటే
మన గత థాట్స్ ప్రెజెంట్ని మేనిఫెస్ట్ చేసింది, మన ప్రెజెంట్ థాట్స్ ఫ్యూచర్ని మేనిఫెస్ట్ చేస్తుంది, అవునా? సో ఇప్పుడు మన ఫ్యూచర్ బాగుండాలంటే మన ప్రెజెంట్ థాట్స్ మిరాక్యులస్గా ఉంటే మన ఫ్యూచర్ మిరాక్యులస్గా ఉంటుంది. ఇందాక అన్నారు కర్మలు డిజాల్వ్ చేయాలని. ఎప్పుడైతే మనం ప్రెజెంట్లో ఉంటామో, గతం గురించి ఆలోచించి గతంలో ఏమైంది, ఇలా అయింది, అవన్నీ స్టోరీలు. ప్రతి ఒక్కటి మనం చెప్పుకునే స్టోరీస్, మనకు మనం చెప్పుకునే స్టోరీస్. ఈ స్టోరీని చేంజ్ చేసే పవర్ ఎవరికి ఉంది? మనకుంది. మనం చేయగలం ఈ స్టోరీని చేంజ్. ఈ ఎండింగ్ ఎలా రాయాలో మనం డిసైడ్ చేస్తాం. ఈ ధ్యాన యాగం ఎలా ఎండ్ అవుతుందో మనం డిసైడ్ చేస్తాం. ధ్యాన జగత్ ఎలా అవుతుందో మనం డిసైడ్ చేస్తాం. దేవుడు కాదు, ట్రస్టీలు కాదు, రాంబాబు గారు కాదు, మనం డిసైడ్ చేస్తాం మన స్టోరీ. ఈ పవర్ ఎప్పుడూ మన దగ్గరే ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే మనం వర్తమానంలో జీవిస్తామో, ప్రెజెంట్స్ ఇన్ దిస్ మూమెంట్, ద నౌ, ఫియర్లెస్గా నేను ఆత్మని అనే కాన్షియస్నెస్తో, ఐ యామ్ గాడ్, ఐ యామ్ మాస్టర్, ఐ యామ్ ద కో క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అనే కాన్షియస్నెస్తో మనం కనుక ఉంటే వీ విల్ బికమ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్స్. అందరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని కోరిక ఉంటుంది, అందుకే మన స్టేజ్ దగ్గరకు వస్తాం. బట్ ద ట్రూత్, ద సీక్రెట్ ఇస్ టు లివ్ ఇన్ ద మూమెంట్ ఫియర్లెస్లీ, బీయింగ్ ఒథెంటిక్. ఎవరేమనుకుంటారో అనుకోకుండా ఓన్లీ అబండెన్స్ కాన్షియస్నెస్, ఓన్లీ మిరాక్యులస్ కాన్షియస్నెస్. పత్రిజీ శక్తి స్థల్ అవుతుంది, అయి తీరుతుంది అద్భుతంగా. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయి మనకి పిఎస్ఎస్ఎంకి, ఇచ్చి వెళ్తారు. అందరూ పిఎస్ఎస్ఎంకే రావాలి. బికాస్ ట్రూత్ ఈస్ హియర్, దెర్ ఇస్ ఓన్లీ ట్రూత్ హియర్. There is no fluff, there is no distraction, only truth. The truth is simple. We are gods, I am gods, you are God. The truth is simple. The only way to connect to the source is through Anapanasati, observing your breath. There is no chanting, no visualization, only you and your breath. That is the truth. The truth is simple. We have to come out of fear. We have to respect each other, have friendship between each other. Elaga? By not killing animals, by not interfering in others' life, by giving free will. This is the simple truth. And the truth is, we have to be spiritual scientists. Question everything. Questions అడగాలి మనం. అన్నీ ఊరికే చెప్పింది ఎస్ 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 అనొద్దు మనం. ఎందుకు ఇలా అవుతుంది, ఏంటి, మనం రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి మనం తెలుసుకోవాలి. అది ఆయన చెప్పారు. సో ఇక్కడ మీరు కొత్త వాళ్ళందరూ ఇక్కడ మీరు చాలా చాలా వింటున్నారు. ఇక్కడ ఈ స్టేజ్ మీద కన్ఫ్యూజ్ కూడా అయిపోయి ఉండొచ్చు, ఏంటి ఏం జరుగుతుందో అర్థం కూడా కాకపోయి ఉండొచ్చు. కానీ మీరు మీ రీసెర్చ్ చేయండి, మీరు మీ యొక్క ఇంట్యూయిషన్ని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. అదే ఈ పిఎస్ఎస్ఎం మెసేజ్.